నమస్తే, వెల్కమ్ టు మెగా విజన్ న్యూస్. ముందుగా మెగా విజన్ ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఇక హెడ్లైన్స్ చూద్దాం. అంగరంగ వైభవంగా శివరాత్రి వేడుకలు. పరమశివుణ్ణి దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన భక్తజనం, శివనామ స్మరణతో మారుమ్రోగిన ఆలయాలు. గంగమ్మకు ఋషికన్యల దీపారాధన. ఒంటికాలుపై నిలబడి దేవుణ్ణి ప్రార్థించిన వేదభారతి విద్యార్థులు, శివలింగాన్ని అభిషేకం చేసి పునీతులైన కన్యలు. ఊరుకో ఆచారం, ప్రాంతానికో పద్ధతి. ఉపవాస దీక్ష రోజున మాంసం నైవేద్యం. సిరికొండ లొంకలో వింత ఆచారం. పండగ ప్రభావంతో ఊపందుకున్న వ్యాపారం. అమాంతం పెరిగిన పండ్ల ధరలు, అవకాశాన్ని వినియోగించుకున్న వ్యాపారులు. ఘనంగా రాజరాజేశ్వరుని కళ్యాణ వేడుక. పట్టు వస్త్రాలను అందించిన మంత్రి ఐకి అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు. శివునికి ప్రీతి పవిత్రమైన రోజు సోమవారం. ఈ రోజున శివరాత్రి రావడంతో శైవ క్షేత్రాలన్నీ భక్తులతో రద్దీగా మారాయి. ఎంతో విశిష్టత కలిగిన బోధన్ శ్రీ ఏకచక్రేశ్వర ఆలయంకు భక్తులు పోటెత్తారు. కోరిన కోరికలు తీర్చే కల్పతరువుగా ఆలయం విరాజిల్లుతోంది. ఇది వరకు శివరాత్రి ఉపవాసాలు ఉన్న వారే కాక సోమవారం శివరాత్రి రావడంతో ఉపవాస దీక్షలను ఆచరించారు. బోధన్కే తలమానికంగా ఉన్న ఆలయం శ్రీ ఏకచక్రేశ్వర ఆలయం. కాకతీయుల కాలంలో ముష్కరులు దక్షిణ దేశ దండయాత్రకు పూనుకోవడం వల్ల అతి సుందరమైన ఈ దేవాలయాన్ని ముష్కరుల బారి నుండి రక్షించేందుకు భూస్థాపితం చేశారట. శాండిల్య మహర్షి తన శిష్యులతో ఆలయంలో వేదఘోష జరిపారని పురాణాలు చెబుతున్నాయి. అంతేకాదు, ఈ విషయాన్ని శివలీలామృత గ్రంథంలో లిఖించబడింది. కాకతీయుల కాలంలో భూమట్టమైన ఈ ఆలయం 1959లో స్వయంభూగా బయటపడింది. చెక్కు చెదరని శిల్ప సంపద, అతి పెద్దదైన శివలింగం ఉండటం దీని ప్రాముఖ్యత. 1959లో బయటపడిన నాటి నుండి ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. కర్ణాటక, మహారాష్ట్ర నుండి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి మొక్కులు తీర్చుకుంటారు. శివరాత్రి జాతర బ్రహ్మోత్సవాలలో భాగంగా మార్చి 28 నుండి వేడుకలు ఆరంభమయ్యాయి. సోమవారం శివరాత్రి కావడంతో ఎంతో విశిష్టత కలిగిన ఆలయాన్ని దర్శించుకొని అభిషేకం, అర్చన చేసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. విఐపీలు సైతం ఆలయానికి చేరుకుని శివుని ఆశీస్సులు పొందారు. గోవుపాలతో శివలింగ అభిషేకం చేశారు. ఎంతో ప్రీతిపాత్రమైన బిల్వపత్రాన్ని ఉంచి మొక్కులు తీర్చుకున్నారు. పిల్ల పాపలు, కుటుంబమంతా సుఖ సంతోషాలతో జీవనం గడపాలని త్రినేత్రుణ్ణి ప్రార్థించుకున్నారు. జాతర ఉత్సవ కమిటీ వారు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భారీ కేడ్లు, చలవ పందిరాలు ఏర్పాటు చేశారు. ఉదయం పూట ఇంట్లో పూజలు జరుపుకున్న అనంతరం భక్తులు ఆలయానికి చేరుకున్నారు. ఆలయం వద్ద భక్తజన సంద్రం కనిపించింది. శివుణ్ణి దర్శించుకున్న వారు ఆలయ ప్రాంగణంలో కాసేపు సేద తీరారు. శివరాత్రి సందర్భంగా ఆలయ ఆవరణలో జాతర కొనసాగింది. వివిధ రకాల దుకాణాలు వెలిశాయి. పూజలు పూర్తి చేసుకున్న వారు కాస్త జాతరలో తినుబండారాలు, మిగతా వస్తువుల కొనుగోలు చేశారు. మహాశివరాత్రి సందర్భంగా రాత్రిపూట కళ్యాణోత్సవం జరపడం జరుగుతుందని ఉత్సవ కమిటీ చైర్మన్ సూర్యప్రకాష్ రెడ్డి తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం రథోత్సవంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకను విజయవంతం చేయాలని కోరారు. गिरीश नरेश परेश महेश विलेशय भूषण भो
साम्ब सदाशिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् उभयादिव्य सुमङ्गल विग्रहया लिङ्गित वामाङ्ग विभो साम्ब सदाशिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् दूरीकुरु मामज्ञमनाथम् दूरीकुरु मे दुरितम् भो साम्ब सदाशिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् शिवाय नमः शिवाय नमः शिवाय नमः नमः शिवाय शिवाय नमः शिवाय नमः शिवाय नमः नमः शिवाय सचराचर जनन स्थितिलय कारण भो साम्ब सदाशिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ ఏకచక్రేశ్వర శివాలయం బ్రహ్మోత్సవాలు గత 4 రోజుల నుండి అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. ఈ బ్రహ్మోత్సవాలకు చుట్టుపక్కల గ్రామాలైన ప్రజలు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు ఉదయం 4 గంటలకు ధర్మదర్శనం ప్రారంభమై 5 గంటల వరకు ధర్మదర్శనం ప్రారంభమైంది. 5 నుంచి 6 గంటల నుంచి అభిషేకాలు ప్రారంభమయ్యాయి. 6 గంటల నుంచి 9 గంటల వరకు అభిషేకాలు కంటిన్యూగా జరుగుతూనే ఉంటాయి. స్వామివారి కళ్యాణం రాత్రి 9 గంటలకు ప్రారంభమవుతుంది. అదేవిధంగా భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని రకాలుగా ఇక్కడ ఎండోమెంట్ ద్వారా కానీ మేము కానీ పాలకవర్గం కానీ అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ స్వామివారి కళ్యాణోత్సవం అయిన తర్వాత రేపు మంగళవారం 3 గంటలకు రథోత్సవం ఉంటుంది. స్వామివారి విగ్రహాలని ఈ ఇక్కడ నుండి శివాలయం నుండి పోస్ట్ ఆఫీస్ మీదుగా రెంజల్ బేస్ మీదుగా ద్యాకంగల్లి నుంచి మళ్ళీ శివాలయంకి వచ్చి ఇక్కడ ఉంచడం జరుగుతుంది. ఈ భక్తులకు మనమే ఏంటంటే అధిక సంఖ్యలో వచ్చి స్వామివారి రథోత్సవాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతాము. మహాశివరాత్రి పర్వదినంతో శైవ మందిరాలకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుండే ఆలయానికి చేరుకుని ఆలయాల వద్ద బారులు తీరారు. శివనామ స్మరణతో ఆలయాలు మారుమ్రోగాయి. దక్షిణ కాశీగా పిలువబడే శ్రీ సిద్ధిరామేశ్వర ఆలయం భక్తులతో కిటకిటలాడింది. బిక్కనూరు మండల కేంద్రంలోని సిద్ధిరామేశ్వర ఆలయంలో శివరాత్రి మహావేడుకలను ఘనంగా జరిపారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివుణ్ణి పంచామృతాభిషేకం విభూతితో అభిషేకం జరిపారు. శివమాల ధరించిన వారు మందిరానికి చేరుకుని ఇరుముడిని సమర్పించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆలయ కమిటీ వారు జాగ్రత్తలు తీసుకున్నారు. కర్ణాటక ఇటు తెలంగాణ నుంచి మా పక్క జిల్లాల నుంచి అధిక సంఖ్యలో ఈ గుడిని దర్శనం చేసుకుంటారు. కాబట్టి ఈ భక్తుల సౌకర్యార్థం అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేశాము. అటు అన్నదానం కార్యక్రమం, మరి ఏదైతే మనకి వాటర్కు సంబంధించింది వాటర్ను ఏర్పాటు చేశాం, మరియు మనకి అభిషేకం సంబంధించి కూడా పాలను కూడా మేము అభివృద్ధి కమిటీ తరఫున మేము దాన్ని ఏర్పాటు చేశాం. కాబట్టి భక్తులు దాన్ని వినియోగించుకొని సకాలంలో మీరు దర్శనం చేసుకోవాలనుకుంటున్నాం. ఆ సామాజిక వర్గం అంటే వారికి ఎనలేని అభిమానం. వసతి గృహంలో ఉంటూ ఉపవాస దీక్ష ఆచరించే వారికి బంజారా సేవా సంఘం అండగా నిలిచింది. పట్టణంలోని గిరిజన బాలికల వసతి గృహంలో పండ్లను పంపిణీ చేశారు. పట్టణంలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ కళాశాల విద్యార్థుల వసతి గృహంలో బంజారా సేవా సమితి వారు విద్యార్థులకు పండ్లను పంపిణీ చేశారు. శివరాత్రి పండుగ రోజున ఉపవాస దీక్ష ఆచరించే విద్యార్థులకు అండగా నిలవాలని ఆశించిన వారు కాస్త ఈ పంపిణీ జరిపారు. పట్టణంలో ఉన్న మరికొన్ని గిరిజన వసతి గృహాలలో పండ్లను పంపిణీ చేస్తామని బంజారా సేవా సంఘం ప్రతినిధి తెలిపారు. అందరూ ఆనందోత్సాహాల మధ్య సుఖ సంతోషాలతో జీవనం గడపాలని ఆకాంక్షించారు. మహాశివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని బోధన పట్టణంలోని స్థానిక ఎస్టీ బాలికల వసతి గృహంలో బంజారా సేవా సంఘం ఆధ్వర్యంలో
ఈ ఫ్రూట్స్ను కూడా పంచడం జరిగింది. ఇందులో భాగంగా బోధనలోని అన్ని హాస్టల్లో ఎక్కడెక్కడైతే మా బంజారా విద్యార్థులు ఉన్నారో అక్కడ ప్రతి హాస్టల్లో కూడా ఈరోజు మేము ఫ్రూట్స్ను అనేది వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క మహాశివరాత్రిని పురస్కరించుకొని వాళ్ళ భవిష్యత్తులో కూడా మంచిగా చదువుకొని పైకి రావాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. రాజరాజేశ్వరుని కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. వేములవాడ రాజేశ్వర ఆలయాన్ని సుందరంగా అలంకరించారు. వివిధ ప్రాంతాల నుండి భక్తులు తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ పుణ్యక్షేత్రం శివరాత్రి పర్వదినంతో భక్తులతో రద్దీగా మారింది. శివరాత్రికి ముందు రోజే ఆలయానికి చేరుకొని భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. కొందరు తలనీలాలను సమర్పించారు, మరికొందరు లేగదూడలను ప్రదక్షిణం చేయించారు. శివరాత్రి వేడుకలకు వేములవాడ ఎంతో ప్రసిద్ధి. రాజేశ్వరుడు కొలువైన ప్రాంతంగా భావిస్తారు. ఇందుకోసం సర్కార్ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. వివిధ ప్రాంతాల నుండి వచ్చే భక్తుల కోసం ప్రత్యేక బస్సులను నడిపింది. వేములవాడ బస్టాండ్ నుండి ఆలయం వరకు 5 ఉచిత ప్రయాణం చేసే బస్సుల ఏర్పాటు చేశారు. మందిరాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. భక్తుల కోసం రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రదర్శనలు చేశారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆలయానికి చేరుకుని స్వామివారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సర్కార్ తరపున వీటిని అందజేయడం జరిగిందని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో అభివృద్ధి పరుస్తుందని చెప్పారు. అనంతరం సాంస్కృతిక ప్రదర్శనలు తిలకించారు. మంజునాథుడొక్కడే ఒక్కడే ఒక్కడే మంజునాథుడొక్కడే ఒక్కడే ఒక్కడే మంజునాథుడొక్కడే శక్తికి రక్తికి ఒక్కడే భక్తికి ముక్తికి ఒక్కడే దిక్కొక్కడే ఒక్కడే ఒక్కడే మంజునాథుడొక్కడే రాయివన్నాను లేనే లేవన్నాను దర్శించే మనసు ఉంటే నీలోనే ఉన్నానన్నావు. సమర్పించాలని చెప్పి వారి ఆదేశం మేరకే రావడం జరిగింది. రేపు తిరుమల దేవస్థానం ఆధ్వర్యంలో పట్టు వస్త్రాలు సమర్పించిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మరి పట్టు వస్త్రాలను సమర్పించడం జరుగుతుంది. కాబట్టి ఆ యొక్క రాజరాజేశ్వర స్వామి యొక్క ఆశీర్వాదము మనందరిపైన ఉండాలని రాబో రోజుల్లో బంగారు తెలంగాణ దిశగా పయనించి అన్ని కార్యక్రమాలు పూర్తిగా జరగాలి, అందరూ కూడా క్షేమంగా ఉండాలి, ఆరోగ్యవంతంగా ఉండాలని చెప్పి మేము భగవంతుని కోరుకోవడం జరుగుతుంది. మీ అందరూ కూడా ఈ యొక్క దర్శన భాగ్యము ఈ అవకాశం కల్పించినటువంటి మీ అందరికీ అధికారులు రాత్రి మగలు కష్టపడి మరి ఎల్లుండి వరకు అందరికీ కూడా దర్శన భాగ్యం కల్పించి అందరూ కూడా తెలుగు ప్రయాణం వరకు అధికారులందరూ కూడా శ్రమించవలసిందిగా మరి కోరుతూ గత ఎన్నో సంవత్సరాల చూస్తే ఎక్కడ ఎటువంటి అసౌకర్యం జరగకుండా బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు గత 2-3 సంవత్సరాల కింద చూసి ఇప్పుడు వ్యవహారం చూస్తే కొత్త వారి మాత్రం నిజంగా కూడా ఎంతో ఆనందంగా ఉంది. మాకు కూడా ఆ యొక్క సిరిసిల్ల ఆ టర్నింగ్ దగ్గర నుంచి చూస్తుంటే సెంట్రల్ లైటింగ్, డివైడరు, గ్రీన్ బెల్ట్తో బ్రహ్మాండంగా మీరు రోడ్ తయారు చేసి ఆనందకరంగా మహిళలకు కావాల్సిన హక్కులన్నీ సాధించుకున్నామని గొప్పగా మహిళా దినోత్సవం జరుపుకుంటున్నా ఆ ఆశయాలు పూర్తిగా నెరవేరలేదని POW అధ్యక్షురాలు గోదావరి అన్నారు. ఒకానొకప్పుడు మహిళలకు కనీసం ఓటు హక్కు సైతం ఉండేది కాదని పేర్కొన్నారు. పితృస్వామిక వ్యతిరేక విధానాలకు అందరం కలిసి పోరాడాల్సిన అవసరం ఉందన్నారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రగతిశీల మహిళా సంఘం అధ్యక్షురాలు గోదావరి మహిళలకు జరుగుతున్న అన్యాయాలను వివరించారు. అనేక ఏళ్లుగా మహిళలు పురుషాధిక్యంలో అణచివేతకు గురవుతున్నారని తెలిపారు. మహిళలంటే హీనంగా చూసి ఒకానొక సమయంలో ఓటు హక్కు కల్పించలేదని గుర్తు చేశారు. పట్టణంలో మహిళలతో సమావేశమైన ఆమె అంతర్జాతీయ మహిళా దినోత్సవం గురించి వివరించారు. శ్రమ దోపిడికి గురయ్యారని, ఎలాంటి పురోగతి ఉండేది కాదని ఆమె మహిళల్లో చైతన్యం నింపింది. జీవించే హక్కు హరిస్తున్న పితృస్వామిక ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఫ్యాక్టరీలలో పనిచేసే మహిళలకు ఓటు హక్కు లేదు, పని గంటల ఇది లేదు. ఎన్ని గంటలంటే అన్ని గంటలు పని చేయించుకునే వాళ్ళు ఇంట్లో పని చేయాలి, ఫ్యాక్టరీలలో కూడా అదే రకంగా పని చేయించుకోవడం వల్ల అక్కడున్న కొంతమంది మహిళలు ఉద్యమించి ఉద్యమాలంటే పోరాటాలు చేసి వాళ్ళు పని గంటలు తగ్గించుకున్నారు. అట్లాగే ఓటు హక్కు కూడా చేయించుకున్నారు. ఎందుకంటే అప్పుడు మహిళలకు ఓటు హక్కు లేకుండే, ఇప్పటి కాలంలో చదువుకునే హక్కు కూడా లేకుండే, ఓటు హక్కు లేకుండే, చాలా రకాలుగా వెనుకబడి ఉన్న అప్పుడు ఆ క్రాంతి జట్టు అనే మహిళ ఏంటంటే ఖచ్చితంగా ఆడవాళ్లకు అంటే రెండో ప్రౌఢాలు అంటే అంటే ఇంట్లో గుర్తింపు లేని మహిళలుగా ఈ రోజు మహిళలంతా. ఎందుకంటే పురుషాధిక్యత కిందనే మనం బతుకుతున్నాం, పురుషులు చెప్పిందే మనం వింటున్నాం. అలాంటి ఆధిపత్యము ఉండకుండా సమానత్వం రావాలి, సమానంగా మహిళలు ముందుకెళ్లాలి అనే దాన్నే ఈ రోజు ప్రగతిశీల మహిళా సంఘం కోరుతుంది. మహిళలందరూ కూడా చాలా ఆలోచన విధానాన్ని పెంపొందించుకొని వాళ్ళు కూడా మేము కూడా ఉన్నాం అని చెప్పుకునే విధంగా మహిళలు తయారవ్వాలనేది ఈ రోజు మా మహిళా సంఘం పిలుపునిచ్చింది. శివనామ స్మరణతో లింగమయ్య క్షేత్రం మారుమ్రోగింది. లింగాపూర్ శివారులోని ప్రసిద్ధ శైవ క్షేత్రం వడ్కాస్ లింగమయ్య గుట్ట కొండపై ఉన్న ఆలయంలో శివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. కోటగిరి మండలంలోని లింగాపూర్ శివారులోని లింగమయ్య గుట్ట వద్ద మహాశివరాత్రిని పురస్కరించుకొని గుట్టంతా శివనామ స్మరణతో మారుమ్రోగింది. తెల్లవారుజాము నుండే శైవ భక్తులు లింగమయ్య గుట్టపై వెలసిన శివలింగాన్ని దర్శించుకొని పూజలు జరిపి మొక్కులు తీర్చుకున్నారు. కోటగిరి, బీర్కూరు మండలాల నుండి వేలాది మంది భక్తులు, చిన్నారులు ఉపవాసంతో భక్తి శ్రద్ధలతో ఈ ఆలయాన్ని సందర్శించారు. ఎత్తైన కొండల మధ్య చుట్టూ పచ్చటి ప్రకృతి వాతావరణంలో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి. దైవనామ స్మరణతో పాటు ప్రకృతి అందాలు సైతం భక్తుల నినాదాలకు మంత్రముగ్ధులయ్యారు. శివరాత్రి పర్వదినం రోజున రాత్రి ఆనవాయితీగా వస్తున్న పద్ధతిని అనుసరించనున్నారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో అగ్నిగుండాన్ని ఏర్పాటు చేసి కణకణమండే నిప్పులపై భక్తులు నడుస్తూ ఉంటారు. దీనివల్ల వారికి ఆవహించిన దుష్టశక్తులు దూరమవుతాయన్నది ప్రజల ప్రగాఢ నమ్మకం. ఈ ఆలయం అడవి మధ్యలో ఉండడంతో భక్తుల భద్రత నిమిత్తం బందోబస్తు ఏర్పాటు చేశారు. చదువుల తల్లి నిలువైన బాసరలోని సరస్వతి పుణ్యక్షేత్రంలో శివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. విద్యాభారతి పీఠం వ్యవస్థాపకులు వేద మంత్రోచ్చారణల మధ్య శివగంగా పూజలు చేశారు. గోదావరి తల్లి పులకరించింది. శివరాత్రి పర్వదినం రోజున వేకువజామున సరస్వతి కొలువుదీరిన గంగమ్మ వేదభారతి పీఠం వారు ముందుగా గంగాహారతి ఇచ్చారు. వేద మంత్రోచ్చారణల మధ్య శివగంగా పూజలు జరిపారు. ఏకరూప దుస్తువులు ధరించిన వేదభారతి పీఠం ఋషికన్యలు భక్తి శ్రద్ధలతో ఒంటికాలుపై మహాదేవుణ్ణి ధ్యానిస్తూ ఉండగా స్వామి అభిషేకం జరిపారు. పశుమాన్ భవతి చంద్రమావా అపాం ధనవాన్ భవతి విశ్వేదేవాగో అధిస్మహిత్య
గోదావరి తీరాన వేద దక్షిణమూర్తి సహిత రుద్రయాగం చేపట్టారు. గోదారమ్మకు మహాశివరాత్రిని పురస్కరించుకొని మహాదేవునికి ప్రారంభ నక్షత్ర నాగ హారతినిచ్చారు. లింగాకృతిలో దీపాలను వెలిగించి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం శివలింగాన్ని అభిషేకం చేసి పునీతులయ్యారు. ఈ దృశ్యం చూపరులను ఎంతో ఆకట్టుకుంది. సమర్పయామి జై కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాత్. ఇదిలా ఉండగా ప్రకృతి ప్రేమికుడు డాక్టర్ వనజీవి రామయ్య దంపతులు సరస్వతీ మాతను దర్శించుకొని పూజలు చేశారు. వృక్షో రక్షితి రక్షితః అంటూ పలువురికి తెలిసేలా వేషధారణ జరిపారు. ఆలయ ఆవరణలో మొక్కలను నాటారు. పర్యావరణాన్ని రక్షించాలని కోరారు. శిథిలావస్థకు చేరిన భవనాల పట్ల అధికారులు నిర్లక్ష్యం చేయడం వల్లనే ప్రమాదం జరిగిందన్నారు. ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యేతో పాటు మంత్రి దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. వార్డెన్పై అనేక ఫిర్యాదులున్నాయని పేర్కొన్నారు. 3 రోజుల క్రితం పట్టణంలోని బీసీ బాలికల కళాశాల విద్యార్థుల వసతి గృహంలో స్లాబ్ పైకప్పు కూలి 3 విద్యార్థులు గాయపడ్డారు. వీరిలో 2కి తీవ్ర గాయాలు కావడంతో వారిని జిల్లా ఆసుపత్రికి తరలించారు. సోమవారం ఆసుపత్రిని సందర్శించి కాలుకు గాయమైన విద్యార్థినితో ఆయన ముచ్చటించారు. సిబ్బంది నిర్లక్ష్యమే ఇందుకు కారణమని ఆయన అన్నారు. విద్యార్థులున్న సమయంలో వార్డెన్ అందుబాటులో లేరని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే మంత్రి దృష్టికి తీసుకువెళ్లి ఇలాంటి ఘటనలు జరగకుండా చూస్తామని చెప్పారు. और 2-3 लड़कियां जख्मी हुई. 2 लड़कियों को निजाबाद भेजा गया. एक लड़की की जो गोदर अस्पताल में रखा गया. और मैडम भी लंच के टाइम पे मैडम नहीं थे और हमेशा मैडम जो सो हॉस्टल में नहीं रहते. ये भी एक शिकायत है. तो ये बात भी हम एमएलए साहब के नाले में लेंगे और मिनिस्टर साहब से भी बोलने लगेंगे कि हॉस्टल की मरम्मत कीजिए. కొన్ని ప్రాంతాల్లో పండుగలు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విధంగా జరుపుకుంటారు. శివరాత్రిని మాత్రం దేశవ్యాప్తంగా శివుణ్ణి కొలుస్తూ పూజలు నిర్వహిస్తారు. 24 గంటల పాటు ఆహారం తీసుకోకుండా పండ్లు పాలు సేవించి కాలం గడుపుతారు. ఇదంతా తెలిసిందే. మీరు చెప్పేది ఏంటంటారా? ఆగండి, అక్కడికే వస్తున్నాం. అయితే రండి, మీకు చూపిస్తాం. ఇది నిజామాబాద్ జిల్లాలోని సిరికొండ మండలం గ్రామ అటవీ ప్రాంతంలో పర్వత వర్ధిని సహిత పరమేశ్వరుని హరిహర క్షేత్రం ఉంది. భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతున్న హరిహర దేవుళ్లకు శివరాత్రి రోజున వింత ఆచారంతో పూజలు చేస్తారు. శివరాత్రి పర్వదినం రోజున భక్తి శ్రద్ధలతో శివనామ స్మరణ చేస్తూ పరమశివుని కటాక్షం పొందుతారు. ఈ ఆలయం బంగాళాఖాతం తీరంలో ఉన్న తమిళనాడు రామేశ్వరంలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం అంత ప్రాచుర్యం ఉంది. సిరికొండ మండలంలోని లొంకలో ఈ ఆలయంలో శివరూపమే విష్ణవే అన్నది వేదం. శివ వైష్ణవ భేదం లేకుండా కనిపించడం అరుదుగా ఉంటుంది. దట్టమైన అటవీ ప్రాంతంలో కొండలు లోయల మధ్య ఈ ఆలయం వెలిసింది. కాకతీయుల కాలం నుండి ఆలయం ఉన్నట్టు స్థానికులు చెబుతారు. మహాశివరాత్రికి ముందు వారం రోజులు పల్లకి సేవ జరుపుతారు. ఈ ఆలయం వద్ద శివరాత్రి రోజున మేక బలులిచ్చి పరమేశ్వరునికి నైవేద్యంగా పెట్టి మొక్కులు తీర్చుకుంటారు. ఈ వింత ఆచారం తమ పూర్వీకుల నుండి కొనసాగుతోందని గ్రామస్తులు చెబుతున్నారు. శివరాత్రి పూట మాంసం భుజించడం ఏంటని ప్రశ్నించకండి.
అది మీరే చూడండి. ప్రాణదీపం శివం శివం మహుంకారరూపం శివం శివం మహాసూర్యచంద్రాగ్నినేత్రం పవిత్రం మహాగాఢతిమిరాంతకం సౌరగాత్రం మహాకాంతిబీజం మహాదివ్యతేజం భవానీ సమేతం భజే మంజునాథం. మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ భవహరాయ చ మహాప్రాణదీపం శివం శివం భజే మంజునాథం శివం శివం అద్వైత భాస్కరం అర్ధనారీశ్వరం త్రిదశ హృదయంగమం చతురుదధి సంగమం పంచభూతాత్మకం షట్శత్రునాశకం సప్తస్వరేశ్వరం అష్టసిద్ధీశ్వరం నవరస మనోహరం దశ దిశాసు విమలం మేకాదశోజ్వలం మేకనాథేశ్వరం ప్రస్తుతివ శంకరం ప్రణత జన కింకరం దుర్జన భయంకరం సజ్జన శుభంకరం ప్రాణిభవతారకం ప్రకృతిహితకారకం భువన భవ్య భవనాయకం భాగ్యాత్మకం రక్షకం ఈశం సురేశం ఋషేశం పరేశం నటేశం గౌరీశం గణేశం భూతేశం మహామధుర పంచాక్షరీ మంత్రమార్చం మహాహర్షవర్ష ప్రవర్షం సుశీర్షం నమో హరాయ చ స్మరహరాయ చ పురహరాయ చ రుద్రాయ చ భద్రాయ చ ఇంద్రాయ చ నిత్యాయ చ నిర్నిద్రాయ చ మహాప్రాణదీపం శివం శివం భజే మంజునాథం శివం శివం డం డం డడం డం డడం డం డడం డం ఢక్కానినాదనవతాండవాడంబరం తద్దిమ్మి తగదిమ్మి దిద్దిమ్మి దిమి దిమ్మి సంగీత సాహిత్య సుమకమల బంబరం ఓంకార హ్రీంకార శ్రీంకార ఐంకార మంత్ర బీజాక్షరం మంజునాథేశ్వరం ఋగ్వేద మాద్యం యజుర్వేద వేద్యం సామ ప్రగీతం అథర్వ ప్రభాతం పురాణేతిహాస ప్రసిద్ధం విశుద్ధం ప్రపంచైక సూత్రం విబుద్ధం సుసిద్ధం నకారం మకారం సికారం బకారం యకారం నిరాకార సాకార సారం మహాకాల కాలం మహానీలకంఠం మహానందనందం మహాటాటహాసం జటాజూట రంగైక గంగా. అప్పటి నుంచి ఇంత చేస్తాం ఏండ్ల నుంచి తరాల నుంచి చేసుడు నాకు మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ చేస్తాం. ఏం చేస్తారు? ఈ పండుగ చేసుకుంటాం. ఏం పండుగ? శివరాత్రి రోజు శివరాత్రి మేకల కోసుడే ఇక తినుడు మీరు ఒక్క పొద్దు మాది సదారిగా గట్టిగా కాక మాది సదారిగా మరి దేవుడు శివ గట్ట మేము మంచిగా మాకు అనుకున్న పనులన్నీ దేవుడి కాడ ఒకరాము దగ్గర వచ్చి మేకలు కోసుకుంటాము, కోళ్ళు అయితే కోళ్ళు కోసుకుంటాం, వీలైతే ఏ వీలైతే అవి కోసుకుంటాం. మా పుట్టూరు నుంచి ఏ దేవుడి కాడికి వస్తాం, మొక్కని పోతాం, దేవుడికి మొక్కిపోతాము. దేవుడి దగ్గరికి వస్తాం, మాకు అనుకున్న పనులన్నీ అయితే మేము చేసుకుంటాం. గమ్మతిగా కృషి పనులు కూడా చేసుకుంటాము. ఎందుకో పాత ముక్కల నుంచి చేసుకుంటాం అన్నట్టు. మేము వచ్చి ఏం చేస్తారు? వచ్చి శివరాత్రికి వస్తాం, వచ్చి మేకలు చేయడం చేసుకుంటాం, పండుగ చేస్తాం, సంతోషం మొత్తుకుపోతాం. మనకు అనుకున్న అన్ని పనులు అయితే మనం మంచిగా దేవుడు మొక్కుంటే మనకు అనుకున్న పనులన్నీ అయితే చేసుకుని పోతాం. అందరు ఒక్క పొద్దు ఉంటారు. మరి మీరు మేకలు కోసుకుంటారు? మరి మేకలు కోసుకుంటారు? మరి అందరూ ఒక్క పొద్దు ఉంటాం. ఒక్క పొద్దు అయిన తర్వాత అన్నీ మొత్తం మేకలు కోసిన తర్వాత అది దేవుడికి ముఖం చూపించి అప్పుడు ఒక పొద్దు ఇస్తాం. మేక అంతా మొత్తం అంతా చేసి ఇక సాటు కొనసాడు కొనదు దేవుడికి ముఖం చూపించి ఇక వచ్చి ఒక పొద్దు ఇస్తాం. ఒక పొద్దు ఇచ్చి ఇక రోజు ఏదైనా తినచ్చు. ఇక ఎవరైతే మంచిగా మన వీధి ఆటం ఏమూ తినము. ఇక ఒక పొద్దుల నుంచి ఎవరు కూడా మనం ఏం తినలేము. ఒక పొద్దు ఇస్తాం అన్నట్టు. అది ఒకరు రాని రెండు కానీ దేవుడి కాడ ఒక పొద్దు ఆకలి అన్నది కాదు మాకు. ఈ దేవుడి కాడికి వస్తే ఆకలి అన్నది కాదు మాకు. 4 అయితే 5 అయితే మేము తినదు. అంత సత్యం దేవుడు అన్నట్టు. పోలీస్ అంటే ప్రజారక్షకుడు. రక్షక భట వృత్తిలో చేరి ఎన్నో పోలీస్ స్టేషన్లలో విధులను నిర్వహించి మంచి పేరు తెచ్చుకున్నారు. ఏఎస్ఐగా పదోన్నతి పొందిన ఆయన పదవీ విరమణ పొందారు. కోటగిరి పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగా విధులు నిర్వహించిన చాంద్ పాషా పదవీ విరమణ పొందారు. తన విధి నిర్వహణలో ఎలాంటి మచ్చ లేకుండా
స్టేషన్కు వచ్చే వారితో ఫ్రెండ్లీగా వ్యవహరించేవారని మండల ప్రజాప్రతినిధులు కొనియాడారు. ఏఎస్ఐ చాంద్ పాషా పదవి విరమణ సభ పోలీస్ స్టేషన్ ఆవరణలో జరిగింది. పలువురు పదవి విరమణ పొందిన ఏఎస్ఐ చాంద్ పాషా సేవలను గుర్తు చేస్తూ శేష జీవితం సంతోషంగా గడపాలని కోరుకున్నారు. నిజాయితీ, అంకితభావం, సమయపాలన, ప్రజా సంబంధాలను ప్రశంసించారు. అధికారుల ఆదేశాలను తూచా తప్పకుండా పాటించి నేరస్తులను అరికట్టేవారని ప్రశంసించారు. ఏసీపీ రఘు, రుద్రూర్ సిఐ దామోదర్ రెడ్డి, ఎస్ఐ శోభన్ బాబులు ఆయన్ను సన్మానించారు. ఏసీపీ రఘు మాట్లాడుతూ తమ పరిసరాలలో జరుగుతున్న మోసాలు, దొంగతనాలు, నేరాల గురించి పోలీసులకు సమాచారం అందిస్తే వాటిని నివారించడానికి ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. పదవి విరమణ పొందిన ఏఎస్ఐ చాంద్ పాషాని అభినందించారు. శేష జీవితం హాయిగా గడపాలని కోరుకున్నారు. ఇప్పుడు కొత్త రిక్రూట్ అయిన బ్యాచ్ వాళ్ళు చూడకపోవచ్చు, కానీ అది నక్సలిజం అనేది ప్రారంభము అంతము అన్నీ ఆయన సర్వీస్లో చూసిండు. ఆ రోజులలో నాకు కూడా గుర్తుంది, ఒక రోజు బయటికి వెళ్ళినామంటే, లేకుంటే పోలీస్ స్టేషన్ నా డ్యూటీ చేస్తున్నా కానీ మనం ఏ రోజు బతుకుతామో ఏ రోజు చనిపోతామో తెలియని పరిస్థితులలో అటువంటి సిచ్యువేషన్లో అతను ఉద్యోగం చేసి ఆరోగ్యాన్ని కాపాడుకొని ఈ రోజు వరకు కూడా రిటైర్ అవుతాడని ఎన్నడూ అనుకోలేదు. పోలీస్ స్టేషన్కి వచ్చి చూసినప్పుడు అంత యాక్టివ్గా పనిచేసేవాడు. అతని సేవలు మన అందరం గుర్తుంచుకుంటాము. అందరము అతని సేవలు, అడ్వైజు, అతని సలహాలు మనందరికి కూడా అవసరం, మన ఫ్యూచర్ సర్వీస్కు అవసరం అని చెప్పి అతన్ని ఎప్పుడు మనందరికీ సహాయం చేసి అతని సలహాలు, సూచనలు మనందరికీ అందజేయాలని చెప్పి కోరుకుంటున్నాను. అదేవిధంగా ఆయన 37 ఏళ్ళ సర్వీసు పోలీస్ డిపార్ట్మెంట్లో చేసిండు. పిల్లలందరూ వెల్ సెటిల్డ్ అయిండు, పిల్లలందరూ మ్యారేజ్ చేసిండు, ఇల్లు కట్టుకున్నాడు. ఇంకా అతనికి వేరే వరీస్ ఏం లేవు. కాబట్టి శేష జీవితం సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి, ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి నేను కోరుకుంటూ షేక్ చాంద్ను అభినందిస్తూ ముగిస్తున్నాను. జిల్లా వ్యాప్తంగా శివరాత్రి వేడుకలు అంబరాన్నంటాయి. వేకువజాము నుండి ఆలయానికి చేరుకుని పరమశివుని ప్రతిరూపంగా భావించే శివలింగాన్ని అభిషేకించారు. వరుస క్రమంలో ఉండి శివుణ్ణి దర్శించుకుని కటాక్షం పొందారు. నిజామాబాద్ నగరంలోని నీలకంఠేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్ది రంగురంగుల విద్యుత్ దీపాల మధ్య ఆలయానికి కొత్త అందాలు తెచ్చారు. వరుస క్రమంలో ఉండి భక్తుల కోసం చలువ పందిళ్లు వేశారు. దర్శనం కోసం భక్తులు వరుస క్రమంలో నిలిచారు. ఎంతో విశిష్టత కలిగిన ఈ ఆలయంలోని శివుణ్ణి దర్శించుకోవడానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. శివనామ స్మరణతో ఆలయం మారుమ్రోగింది. మంజునాథుడొక్కడే, ఒక్కడే ఒక్కడే మంజునాథుడొక్కడే, ఒక్కడే ఒక్కడే మంజునాథుడొక్కడే. శక్తికి రక్తికి ఒక్కడే, భక్తికి ముక్తికి ఒక్కడే, దిక్కొక్కడే, ఒక్కడే ఒక్కడే మంజునాథుడొక్కడే. ఇదిలా ఉండగా రెంజల్ మండలం కూనేపల్లి, రెంజల్ గ్రామాలలో ఆలయాలను సుందరంగా తీర్చిదిద్ది ప్రత్యేక పూజలు చేశారు. రెంజల్ గ్రామ శివాలయ కమిటీ సభ్యులు గోపాల్ రెడ్డి మాట్లాడుతూ 4 శతాబ్దాల క్రితం వెలిసిన శివాలయం శిథిలావస్థకు చేరడంతో గ్రామస్తులంతా కలిసి 20 ఏళ్ల క్రితం నూతన ఆలయాన్ని నిర్మించి ధూపదీప నైవేద్యాలను అందిస్తున్నామని చెప్పారు. కాకతీయులు కట్టిన శివాలయము ఇది. కొన్ని 400 సంవత్సరాల నుంచి పురాతన శివాలయం. దీనికి భక్తి శివాలయంకు ఎక్కువ.
దీన్ని మేము 30 సంవత్సరాల నుంచి డెవలప్ చేసి ఈరోజు శివరాత్రి సందర్భంగా ఒకరోజు ముందే శివాలయాన్ని మంచిగా శుద్ధి చేసి అన్నీ చేసి కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. భక్తులు సుఖ ఈరోజు సుఖ గ్రామంలోని మొత్తం అందరూ భక్తులు అందరూ వచ్చి శివాలయంకు పూజ చేసి పొద్దున్న నుంచి ఇప్పటిదాకా చూస్తూనే ఉన్నారు. సాయంత్రం దాకా పూజలు చేస్తారు. మరుసటి రోజు ఉపవాస దీక్షలు ఉన్న భక్తులకు అన్నదాన కార్యక్రమం శివాలయం తరఫున గ్రామ ప్రజల నుండి అన్నదాన కార్యక్రమం చేపడుతున్నాం. ఇది పురాతనమైంది, ఎందుకంటే ఇంకా డెవలప్ చేసేది ఉన్నది. కొద్ది అయినంత మటుకు గ్రామస్తుల సహకారంతో డెవలప్ చేశాం. ఇంకా అలాగే ఎడపల్లి మండలంలో మహాశివరాత్రి వేడుకలను జరిపారు. కుర్నాపల్లి ఉమామహేశ్వర ఆలయంలో శివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయం నుండి అర్చనలు, అభిషేకాలు జరిపారు. ఇక్కడున్న శివలింగాన్ని కాశీ నుండి తెప్పించడం జరిగిందని తెలిపారు. శివరాత్రి నుండి మొదలుకొని ఈ నెల 10 వరకు జాతర కొనసాగుతుందని అన్నారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా 8న రథోత్సవం, 9, 10 తేదీలలో స్వామివారి కళ్యాణం, చక్రతీర్థం జరుగుతోందని, భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి హాజరై వేడుకలలో పాల్గొనాలని ఆలయ చైర్మన్ సురేందర్ రెడ్డి కోరారు. మండల కేంద్రంలో మహిళలు పూజలు చేశారు. దర్శించే మనసు ఉంటే నీలోనే ఉన్నానన్నావు, లోకాల దొర కాదు దొంగవని చాటాను. నా పాపరాసులన్నీ దొంగల్లే దోచుకుపోయావు. శిక్షకు రక్షకు ఒక్కడే, కర్తకు కర్మకు ఒక్కడే, దిక్కొక్కడే, ఒక్కడే ఒక్కడే, మంజునాథుడొక్కడే. అవసరాన్ని బట్టి మాట, అవకాశం కొలది నడుచుకోవడం వ్యాపారుల లక్షణం. శివరాత్రి పూట ఉపవాస దీక్షలు ఉండి పండ్లను ఆరగిస్తారని గ్రహించిన వ్యాపారులు కాస్త ధరలను అమాంతం పెంచేశారు. గత్యంతరం లేక ప్రజలు పండ్లను కొనుగోలు చేశారు. శివరాత్రికి నిలారం, ఉపవాసం అంటే ఎలాంటి ఆహార పదార్థాలను తీసుకోకుండా నిష్ఠతో పండ్లు, పాలు సేవించి ఆచరించే విధానం. దీంతో పండ్లకు డిమాండ్ పెరిగింది. మార్కెట్లో రత్నాపురి గడ్డలు, ఖర్జూర పండ్లు, పుచ్చకాయ పండ్లు, అంగూరు పండ్లు, ఇతరత్ర పండ్ల విక్రయం జోరుగా సాగింది. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకున్న వ్యాపారులు కాస్త నిత్యం విక్రయించే ధరల కంటే అధిక ధరలకు విక్రయాలు జరిపారు. న్యూ బస్టాండ్, ఓల్డ్ బస్టాండ్ వద్ద పండుగను పురస్కరించుకొని ప్రత్యేక దుకాణాలు వెలిశాయి. గ్రామీణ, పట్టణ ప్రాంత ప్రజానికం వారి అవసరానికి అనుగుణంగా పండ్లను కొనుగోలు చేశారు. శివరాత్రి పండుగ కాస్త పండ్ల వ్యాపారులకు మంచి లాభాన్ని తెచ్చిపెట్టింది. नहीं है भैया ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అంగరంగ వైభవంగా శివరాత్రి వేడుకలు. పరమశివుణ్ణి దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన భక్తజనం, శివనామ స్మరణతో మారుమ్రోగిన ఆలయాలు.
గంగమ్మకు ఋషికన్యల దీపారాధన, ఒంటికాలుపై నిలబడి దేవుణ్ణి ప్రార్థించిన వేదభారతి విద్యార్థులు, శివలింగాన్ని అభిషేకం చేసి పునీతులైన కన్యలు. ఊరుకో ఆచారం, ప్రాంతానికో పద్ధతి. ఉపవాస దీక్ష రోజున మాంసం నైవేద్యం. సిరికొండ లొంకలో వింత ఆచారం. పండగ ప్రభావంతో ఊపందుకున్న వ్యాపారం, అమాంతం పెరిగిన పండ్ల ధరలు, అవకాశాన్ని వినియోగించుకున్న వ్యాపారులు. ఘనంగా రాజరాజేశ్వరుని కళ్యాణ వేడుక, పట్టు వస్త్రాలను అందించిన మంత్రి ఐకి, అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి మెగా విజన్ న్యూస్.